వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు చెప్తున్నాను. కాబట్టి ఎందుకు ఆ పరీక్ష పెట్టాడు అంటే, నా మాట వీళ్ళు వింటారా లేదా? ఏదైనా తోటలో ఆదామవ్వలకు పెట్టిన పరీక్ష నీ జీవితంలో ఎన్నో పర్యాయాలు ఎదుర్కొని ఉంటావు నువ్వు కూడా. కానీ ఆదామవ్వలు ఎట్లాగైతే ఏదైనా తోటలో నుంచి బయటికి వెళ్ళగొట్టబడ్డారో, అలాగే మనం కూడా పరలోక రాజ్యానికి వెళ్లకుండా అడ్డగించబడతాం. ఎందుకండి అంటారేమో. దేవుడు చంపలేదు, ఆదామవ్వల్ని చంపలేదు. ఏం చేశాడు చెప్పండి? తన యొక్క రాజ్యంలోనికి రానికుండా తోలేశాడు, లేకపోతే వెళ్ళగొట్టాడు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ బతుకుతారు చెప్పండి? లోకములో, పాపములో. అప్పటిదాకా ఏమన్నా కష్టపడ్డారండి వాళ్ళు? ఏదైనా తోటలో ఏమన్నా పని చేశారా వాళ్ళు? ఏమన్నా చెట్టు నాటారా? ఏమన్నా నీళ్లు పెట్టారా? ఏమండి, ఎక్కడ పడితే అక్కడ తిరిగితే 4 పక్కల 4 నదులు ఇచ్చాడు దేవుడు ఆ ఏదైనా తోటకి. ఆ 4 నదులు ఎటుపోయిన నీళ్లు కొదవ లేకుండా హ్యాపీగా ఉండటానికి, అలాగే ఎటుపోయిన జంతువులు, ఎటుపోయిన ఫలవృక్షాలు, అలాగే కాయలు, పూలు, ఎన్ని రకాలుగా తోటలో వేసాడో దేవుడు. పిల్లరా, చూస్తూ ఆనందించడం చేతగాక పాపంలో పడ్డారు. మనం కూడా అంతే. చక్కని భార్య నీకున్న పక్క అమ్మాయికి వెళ్ళి చూసే రకం మనం. అదేంటయ్యా అంటే, కొంతమందికి భార్య మీద భర్తలకు అనుమానం, కొంతమంది భర్తల మీద భార్యలకు అనుమానం. కారణం ఏంటి చెప్పండి? ఆలోచించి. నీకు అన్నీ ఇచ్చాడు, చదువు ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, వాకిలి ఇచ్చాడు, భార్యని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, అందం ఇచ్చాడు. అన్నీ ఇచ్చినా కూడా మరొక వైపుకు మన మనసు తిరుగుతుంది అని అంటే, అది దేవుని పరీక్షని గ్రహించాలి. ఓ, దేవుడు మనకు ఒక పరీక్ష పెట్టాడు. యోసేపుకు పరీక్ష పెట్టాడు. దేవుని యొక్క ప్రేమలో ఆలోచించేయండి. దేవుడు మనల్ని ఎలాగుండాలని పిలిచాడు? దేవుడు మనల్ని ఎలాగుంటే ఆయనకి ఇష్టమని పిలిచాడో ఒకసారి విందాం ప్రియులారా. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తివంతులు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎల్లంతటను భూమిదంత ఉన్న వరకు నాకు సాక్షులై ఉండురని వారితో చెప్పెను. అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు శిష్యులతో చెప్పిన మాట ఏమనంటే, మీరు నాకు సాక్షులుగా ఉంటారు. ఉన్నారండి. అపోస్తలులు అందరూ కూడా దేవునికి సాక్షులుగానే ఉన్నారు, హతసాక్షులే అయిపోయారు. వాళ్ళు మళ్ళా లోకంలో కలిసిపోలేదు, ఆశపడలేదు, లోకాశలకి దిగిపోలేదు, పాపం చేయాలనే ఆశ కలగలేదు. అపోస్తలులైనటువంటి 12 మంది శిష్యులకి, అంటే అందులో పౌలు కూడా ఉంటాడు. అలాగే ఎంతోమంది అపోస్తలుగా వచ్చారు. తర్వాత దేవుణ్ణి మహింపరిచారు, ఆస్తిపాస్తులు వదులుకున్నారు, చదువులు వదులుకున్నారు, ఎన్నో ఫ్యాక్టరీస్ ఉన్నటువంటి వాళ్ళు, గొప్ప గొప్ప మరి లగ్జరీస్గా తిరిగేటువంటి వాళ్ళంతా కూడా సేవకు వచ్చేసారు. మరి వాళ్ళంతా కూడా సేవ చేసి దేవుణ్ణి మహింపరిచి హతసాక్షులయ్యారు. ఒక పరీక్ష పెట్టాడు దేవుడు. చూడండి, దేవుని యొక్క ప్రేమలో ఆదికాండము దేవుని యొక్క ప్రేమలో 39వ అధ్యాయంలో 7వ వచనం నుండి నేను వస్తూ ఉన్నాను ప్రియులారా. యోసేపుతో చెప్తా ఉంది ఏమని? నాతో రా. ఎక్కడ ఉన్నాడు ఇతను? పొతీఫరు ఇంట బానిసగా ఉన్నాడు. అంటే ఒక కూలివాడు కూడా కాదు, అంతకన్నా హీనం. బానిస అంటే ఏంటంటే వాడు కొట్టచ్చు, తిట్టచ్చు, కొనుక్కుంటారు అన్నమాట. బానిసలను ఏం చేస్తారండి? కొనుక్కుంటారు. ఇప్పటికే ఉంది అది, తెలుసా మీకు? ఈ సంస్కృతి ఇతర దేశాల్లో ఇప్పటికీ బానిసలుగా ఆడవాళ్ళని మగవాళ్ళని రోడ్డు మీద పెట్టి అమ్ముతారు. వీళ్ళు కార్లలో, జీబుల్లో వచ్చి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని కొనుక్కుంటారు. వాళ్ళకు ఒక ధర ఉంటుంది. అలాగే మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలను, చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, యవన పిల్లలు, వాళ్ళని తీసుకెళ్ళి ఇతర దేశాల్లోనికి అమ్ముకునే ముఠా ఉంది.
అమ్మాయిలు నమ్మేస్తారు. అదేంటంటే అవును కొనుక్కుంటారు వాళ్ళు. కొనుక్కుంటే ఏమవుద్ది చెప్పండి? బానిస. బానిస అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటారు. వాళ్ళ ఇష్టం, దేనికైనా వాడుకోవచ్చు. కాబట్టి అలాంటి వాళ్ళ యొక్క కథనాలు కావాలంటే మీరు యూట్యూబ్లో కొట్టి దుబాయ్లో వారి ఇండియన్స్ పరిస్థితి ఏమిటి, వాళ్ళ యొక్క వీడియోస్ వస్తాయి. మమ్మల్ని ఎలాగా హింసిస్తూ ఉన్నారో అన్నీ కూడా దాంట్లో వస్తూ ఉంటాయి. ప్రియులారా, ఇతను ఒక బానిస. అయితే ఆమె ఏమని కోరుతూ ఉందండి? ఏమండి, నాతో రమ్మని అడుగుతూ ఉంది. అయితే అతడు గొప్పగా నా యజమానుడు తనకు కలిగినదంతై నా చేతికి అప్పగించెను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతెరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడూ లేడు. చెప్తున్నాడు, అంతా ఇచ్చాడు కానీ అమ్మ నువ్వు నాకు అప్పగించలేదు మీ ఆయన, నా యజమానుడు అని చెప్తా ఉన్నాడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నా కప్ప ఇంపకై ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. యోసేపుకు ఒక పరీక్ష వచ్చింది. ఇప్పుడు తన వాళ్ళు ఎవరూ లేరు ఆ దేశంలో, ఒంటరివాడు, ఎవరెవరో తెలియదు, కానీ అందంగా ఉంటాడు. ప్రియులరా, కానీ పొతీఫరు ఇష్మాయిల్ దగ్గర కొనుక్కున్నాడు. ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి పడింది. యజమానుడేమో ఊర్లో లేడు, భార్యకేమో అతని మీద ఇష్టమైంది. ఏం చేయాలి? చూడండి, దేవుని ప్రేమిస్తుంది. ఆమె యోసేపుతో మాటలాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు వినలేదండి. ఈ పాపని, అది యవ్వనస్తుడండి, ఎవరు లేరు. తను తప్పు చేసినా అడిగేవాళ్ళు కూడా లేరు. ఈమె కూడా చెప్పదు కదా. దేవుని యొక్క ప్రేమలో అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటిలోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుష్యులలో ఎవరూ అక్కడ లేరు. అప్పుడామె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి ఏం చేశాడండి? బలవంతం చేసిందంట. బలవంతం చేసినా కూడా అతను ఒప్పుకోలేదు. అయితే అతను పై వస్త్రాన్ని ఆమె లాక్కుంది అని చెప్పి వ్రాయబడతాం. పరీక్ష అండి. యోసేపుకి ఒక పరీక్ష వచ్చింది. ఈ పరీక్షలో అతను నెగ్గాడు. అయితే శ్రమలు పడ్డాడు. ఏం చేసింది భార్య? అతను తనతో ఉండలేదని వాళ్ళ ఆయన వచ్చిన తర్వాత చెప్పి తీసుకెళ్ళి జైల్లో బారైపించింది. జైల్లో 2 సంవత్సరాలు ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళా అతన్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత మరి ఆ యొక్క ఫరో రాజు అతన్ని హెచ్చించి 2వ రథం మీద కూర్చోబెట్టి చేశాడు. ఓను అనేటువంటి యాజకుని యొక్క కుమార్తెనిచ్చి పెళ్లి చేశారు. ఎంత గొప్ప ధన్యత వచ్చింది. ఎప్పుడు వచ్చిందంటే అతను పరీక్షలో నెగ్గినప్పుడు. పరీక్షలో నెగ్గాడు. ఏంటంటే దేవునికి విరోధముగా నేనెట్లు ఈ పాపము చేస్తాను. ఏమంటున్నాడు? దేవునికి విరోధముగా నేనెట్లు ఈ పాపాన్ని చేస్తాను. కాబట్టి గమనించండి. అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నా కప్ప ఇంపకై ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. చూసారా? గమనించినట్లయితే 9వ వచనంలో దేవునికి విరోధముగా నేను ఎట్లా పాపం చేస్తాను చెప్పండి. ధర్మశాస్త్రం లేదు అప్పటికి. అయినా కూడా దేవుని మీద ఇష్టం కలిగినవాడు, దేవుడంటే భయం కలిగినవాడు, దేవుడితో నివసించాలనుకునేవాడు, అవకాశం దొరికినా కూడా ఆ అవకాశాన్ని వాడుకోకుండా ఉన్నవాడు. ఈరోజు నా నిజంగా అలాంటి పరిస్థితి మనకుంటే మనల్ని కూడా దేవుడు ఎంతగా హెచ్చిస్తాడో, ఎంత గొప్పగా కూర్చుండబెడతాడో ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. దేవుని యొక్క ప్రేమలో 2 రాజుల గ్రంథంలోనికి వెళదామండి. 2 రాజుల గ్రంథంలోనికి వెళదాం. 20వ అధ్యాయములోనికి వెళదాం. 20వ అధ్యాయములోనికి వెళదాం. 1వ వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు
కుమారుడు ప్రవక్త యునైన యెషయా అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు, బ్రతుకము కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా పెద్ద పరీక్ష వచ్చి పడింది ఇప్పుడు హిజ్కియాకి. ఏం పరీక్షది? నువ్వు చచ్చిపోతావు. ఏమని చెబుతుందండి దూత యెషయా వచ్చి? నువ్వు చనిపోతావు. ఎవరికైనా చనిపోతామంటే ఇష్టంగా ఉంటుందండి. ఎందుకు చావాలి నేను? అది కాకుండా రాజు ఇతను. ఏంటి నాకు వైద్యులు లేరా, నన్ను బాగు చేసేవాళ్ళే లేరా అని అనుకోని ఉండొచ్చు కూడా. రాజు కదా, డబ్బులు ఉన్నాయి. చాలామంది కరోనా టైంలో గొప్ప గొప్ప వాళ్ళంతా చనిపోయారంట. డబ్బులు లేవా వాళ్ళకి? డబ్బులు లేవా? కోట్లు ఆస్తున్నాయి. మరి అంతకన్నా కూడా కూలీ నాలి చేసుకుంటూ కాళ్ళకి చెప్పులు లేకుండా తిరిగే వాళ్ళు బతికారు. కోట్ల విలువ కలిగినటువంటి డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఏమో చనిపోయారు. కారణం ఏంటి? దేవుడికి చిన్న పెద్ద బిక్కై బీది బేదోడు ధనవంతుడైన ఉండదు. ఎవరు క్రమంగా నడుస్తారో వాళ్ళందరినీ బతికేస్తాడు, ఎవరు నడవరో వాళ్ళందరినీ చంపేస్తాడు. అదే ఆయన ఉద్దేశం. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఇతన్ని చచ్చిపోతావు బాబు, సరిపెట్టుకోమని చెప్పాడు ప్రవక్త. చూడండి, అతడు తన ముఖం గోడతట్టు త్రిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. యెషయా నడిని శాలలో నుండి అవతలకు వెళ్ళకమునుపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచితివి, నీ ప్రార్థన నేనంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసెదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. ఇంకా 12 సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చెదను. మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్ను ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించెదను. దేవుని ప్రేమించిన ప్రియులారా, ఇంత గొప్ప పెద్ద పరీక్షలో ఎలా గెలిచాడంటారు అతను? రాయబడింది కదా. ఏంటి దేవుడు చెప్తాను, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని. ఒక పరీక్షలో జయించాలి అని అంటే తప్పనిసరిగా మనము కన్నీటితో దేవుడి దగ్గర పాదాలు పట్టుకున్నప్పుడు ఆ సమస్యలు తీరతాయి. ఇది వాస్తవం. ఎవరి దగ్గరికైనా సరే నువ్వు వెళ్ళి అడుక్కునేవాడు వచ్చి కన్నీటితోటి అమ్మా అని ఆకలేస్తుందని అడిగితే నీ మనసు కరిగిపోయి ఇచ్చేస్తావు. అదే వాడు కొంచెం గర్వంగా అడిగితే పో అంటావు. కన్నీటికి అంత వాల్యూ ఉంది. యేసయ్య కూడా కన్నీటికి వాల్యూ ఇచ్చాడు. ఆమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. దేవుని యొక్క ప్రేమలో ఈ రోజున నీవు దేవునికి ఇష్టపూర్వకంగా ప్రార్థన చేస్తున్నావా లేదా అనేది ప్రశ్న. గర్వం ఎక్కువ అండి. జో గారు చనిపోబోతున్న దినాల్లో కొత్తగా చివరి దినాల్లో ఒక మెసేజ్ ఇచ్చారు. ఆయన సొంతగా చెప్పారు ఆ మాట. ఏమనంటే, ఇక నా దినములు అంతం వచ్చింది కాబట్టి నేను ఇక గర్వాన్ని విడిచిపెట్టాలి అన్నాడు. గర్వంగా అహంకారంగా నేను ఉండకూడదు అని తనకు తాను సాక్ష్యం చెప్పుకున్నాడు చివరి దినాల్లో. మీరు అవన్నీ చూస్తారో లేదో నాకు తెలియదు. ఎందుకంటే ఒక క్యారెక్టర్ని అసాసినేషన్ చేయటం అనేది ఈరోజు జరుగుతూ ఉంది. అంటే బదనాం అంటాం హిందీలో, లేదా పాడు చేయటం అంటాం, హననం చేయటం అంటాం. కాల్చి వేస్తాం. అతని యొక్క మనస్తత్వాన్ని, క్యారెక్టర్ని కాల్చి పారేస్తారు కొంతమంది తప్పుడు మాటలు మాట్లాడుతూ. కాబట్టి తనకు తాను రియలైజ్ అవ్వటం అనేది ఎంత గొప్ప విషయం. ఎంత వయసు వచ్చింది, ఎన్ని లక్షల మంది ప్రజలను ప్రభువులకు నడిపించారు. ఆ నాన్నగారు వెళ్ళిన తర్వాత సేవను భుజాల మీద మోస్తూ మరి అతను సమర్పించుకొని 13వ ఏటేనండి, 13 ఏళ్లకే అతను దేవుణ్ణి సమర్పించుకొని
చదువు మానేసి ఇక సేవకు వచ్చేసాడు. పిల్లలు ఆలోచించేయండి, ఈరోజు మీకు ఎంత చదువు ఉందనేది దేవుడు చూడడు. పేతుడికి చదువు లేదు, శిష్యులకు ఎవరికి చదువు లేదు. ఒనేసిము అనేవాడు ఎంతో పాపం చేసి దొంగతనం చేసి పారిపోయాడు. వీళ్ళందరినీ దేవుడు వాడుకోలేదా? వాడుకున్నాడు. చదువు ఉంటేనే వాడుకుంటాడు అని అనుకోకు. చదువుంటే కొంచెం చదువుకున్న వాళ్ళ మధ్య మనం కొంచెం వాక్యం చెప్పడానికి కొంచెం బాగుంటుంది. అంటే ఇంగ్లీష్లో కొన్ని వర్డ్స్ చెప్పినప్పుడు వాళ్ళకి అర్థమవుతాయి. లేదా కొంతమంది ఇంగ్లీష్లో అడుగుతారు, అందుకనే 2 వర్షెస్ చదువుతుంటారు కొన్ని సంఘాల్లో. తప్పు కాదు, తప్పని అంటమలేదు. ప్రియులారా, మనము గ్రహించాల్సింది ఏంటంటే దేవుడి యొక్క పరీక్షలో మనము నిలబడ్డామా, జారిపోయామా, వెనకడుగేసామా, బలహీనపడ్డామా అనేది ఇంపార్టెంట్. దేవుడు కోరేది అది. మోషేకి వయసు 120 సంవత్సరాలు. చూడండి, అది ద్వితీయోపదేశ కాండంలోనికి వెళ్ళండి. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయంలో మోషే మోయాబు మైదానము నుండి యెరికో ఎదుటనున్న పిస్గా కొండ వరకు పోయి నెబో శిఖరమున ఎక్కెను. ఏమెక్కుతున్నాడు? శిఖరం అంటే ఎత్తుగా ఉంటుందని అర్థం, హూసుగా ఉంటుందని అర్థం. అలాంటి కొండ ఎక్కుతున్నాడు ఏంటండి 120 సంవత్సరాల వయసులో. మన వయసు అంతా అందులో సగం కూడా లేదు కదా, మెట్లు ఎక్కలేకపోతున్నాం కదా. ఆలోచన చేయండి. అప్పుడు యెహోవా దాని వరకు గిలాదు దేశమంతయు, నఫ్తాలి దేశమంతయు, ఎఫ్రాయిము, మనష్షేల దేశమును, పశ్చిమ సముద్రము వరకు యూదా దేశమంతయు, దక్షిణ దేశమును, సోయిరు వరకు ఈత చెట్లు గల యెరికో లోయ చుట్టూ మైదానమును అతనికి చూపించెను. మరియు యెహోవా అతనితో ఇట్లనెను, నీ సంతానమునకు ఇచ్చెదనని అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణము చేసిన దేశము ఇదే. దేవుని ప్రేమించిన దాన్ని చూడనిచ్చి తిని గాని నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మార్చొప్పున మోయాబు దేశములో మృతి నొందెను. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఏలు గలవాడు. అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువు తగ్గలేదు. ఏంటండి, ఎవరి వైపు చూస్తూ నడిస్తే? ఒక రకంగా చెప్పాలంటే మోషే చదువుకున్నాడా లేదా? మోషేకి విద్యలన్నీ వచ్చా లేదా? అన్నీ వచ్చా ఆయనకి. రాజరికాన్ని వెలగబెట్టినవాడు 40 సంవత్సరాల పాటు ఐగుప్తు దేశంలో. మరి ఐగుప్తు ఫరోకి కుమారుడిగా అతను వెలుగొంది. మరి ఆ యొక్క తన ప్రజలు బాధపడుతూ ఉంటే చూసినవాడు, గుర్రాల మీద తిరిగినవాడు, కావలసిన ఆహారం భుజించినవాడు, కావలసిన వస్త్రాలు కట్టుకున్నవాడు. అంత ధనవంతుడు యొక్క రాజుగారి కొడుగ్గా చలామణైనటువంటి మోషే చివరికి ఏం చేశాడండి? గొర్రెలు కాస్తా ఉన్నాడు. 3వ దశలో ఏం జరిగిందండి? దేవుణ్ణి మోస్తూ ఉన్నాడు. మొదట రాజరికాన్ని మోసాడు, ఆ తర్వాత గొర్రెల్ని మోసాడు, ఆ తర్వాత దేవుణ్ణి మోస్తూ వచ్చాడు. ఇప్పుడు అంటున్నాడు మోషే 120 సంవత్సరాలు గలవాడు. అతనికి కళ్ళు మనకి ఈ రోజున కళ్ళద్దాలు పెట్టుకుంటే కానీ కనపడట్ల. కొంతమంది మేనేజ్ చేస్తారు, భలే నాకు అన్నీ కనపడుతున్నాయి అంటారు. చివరికి ఏం కనపడదని మనకు అది తెలుసు. కానీ ఇతనికి లేదంట, కొండెక్కుతున్నాడు. ప్రియులారా, అలాగే కాలి సత్తువు కూడా తగ్గలేదంట. మనం అంటాము పరిగెత్తలేకపోతున్నాడు అంటే ఒక మాట అంటారు. ఏమంటారు చెప్పండి? ఒక మనిషి పరిగెత్తలేకపోతున్నాడు ఒక చిన్న వయసులోనే, అంటే ఒక 15-20 ఏళ్ళు లేదా 30 ఏళ్ళ వయసులో పరిగెత్తలేదు అని అంటే అర్థం ఏంటి చెప్పండి? పిక్క బలం లేదు అంటారు. పిక్కలు బలంగా లేనప్పుడు మనం ఇట్లా అడుగేసినప్పుడు ఆ పిక్క మనకి అదురుద్ది. ఆ పిక్కలో కనుక నరాలు గట్టిగా ఉంటే వాళ్ళని చూడండి, రన్నింగ్ చేసే వాళ్ళ యొక్క కాళ్ళు పిక్కలు భలే స్ట్రాంగ్గా గట్టిగా ఉంటాయి, మనకి చాలా లూజ్గా ఉంటాయి. మోషేకి ఏం తగ్గలేదు, పిక్క బలం తగ్గల. ఏ వయసులో? 120 ఏళ్ళ వయసులో. ఈరోజు చాలామంది కాళ్ళు అరిగిపోయినాయండి, మోచిప్పలు అరిగిపోయి. ఏం చేసావమ్మా పని? ఏం పని చేసావని? పొలం పని చేసావా? లేదు.
మరి ఎందుకు అరిగిపోయినాయి నీకు? సైకిల్ దొక్కావా, మిషన్ దొక్కావా? ఏం దొక్కితే అరిగిపోయినాయి నీకు? ఏమీ తొక్కకుండానే అరిగిపోతున్నాయి అంటే అర్థం ఏంటంటే నీ శరీరం యొక్క బరువు నువ్వు మోయలేకపోతున్నావు. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో ప్రియులారా నీకు ఒక పరీక్ష దేవుడు పెడతా ఉన్నాడు. ఆ పరీక్షలో నువ్వు గెలవాలనేది దేవుడి యొక్క ఉద్దేశం. ఇశ్రాయేలుకి చాలా పరీక్షలు పెట్టాడు ప్రభువారు, చాలా పరీక్షలు పెట్టాడు. కొరింథీయులకు రాసిన పత్రిక, మనం బల్లారాధనకు వచ్చాం కాబట్టి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. ఏం భారం కలిగి ఉన్నాడంట? సంఘాల గురించి భారం కలిగి ఉన్నాడంట. దేవుని యొక్క ప్రేమలో దేవునికి ఇష్టంగా ఉన్నటువంటి ఒక మాటను అతను మాట్లాడాడు. ఏంటంటే మనలను, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ఆదాము చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఎలా తిని ఎలా తాగాలి? నిన్ను నీవు పరీక్షించుకోవాలి. దేవుడి యొక్క పరీక్ష ఇది. ఈరోజు బలారాధనకు వస్తున్నావు అని అంటే ఒక పరీక్ష అది. నేను సక్రమంగా టయానికి వెళుతున్నానా? మొట్టమొదటి పాయింట్ ఇది. దాంట్లో ఓడిపోయావా? రెండవది, నీ పాపములు ఒప్పుకుంటూ బలారాధనలు సిద్ధపడుతున్నావా? లేదా సంఘంలో ఎవరితో అయినా నీకు మనస్పర్ధలో లేదా మాట్లాడకుండా ఉండే స్థితి కనుక ఉన్నట్లయితే, లేదా నీకు ఏదైనా అలా ఉంటే నువ్వు పోయి సమాధానపడి తీసుకుంటావా? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అదే మాట కనపడుతుంది. నీవు బలి అర్పణ చేసేటప్పుడు ముందుగా నీకు విరోధం ఏమైనా ఉన్నట్లయితే వారి దగ్గరికి వెళ్ళి వారిని క్షమాపణ అడిగి అప్పుడు వచ్చి నీ యొక్క అర్పణను అర్పించమని కోరాడు దేవుడు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే దేవుని యొక్క మాటల్లో తన్ను తాను పరీక్ష చేసుకోవాలి. ఎవరు చెప్పేది కాదు ఇది. ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలు వాళ్ళకి వాళ్ళే చెబుతారా, నాన్నలు అమ్మలు చెబుతారా? చెప్పండి. ఒక వయసు వచ్చింది, పిల్లలు బీటెక్ వచ్చారు, 10th క్లాస్ దాకా అంటే ఏదో చదువురా పోరా ట్యూషన్కి పోరా ఏదో చెప్పాం. ఇంటర్మీడియట్లో చెప్పడం కొంచెం తగ్గిపోయింది. పై చదువుకు వచ్చారు, ఇక ఆ చదువులేంటో మనకు తెలియవు. అంటే ఆ సబ్జెక్ట్ మనం చదవలేదు, మనం ఉన్నప్పుడు ఆ సబ్జెక్ట్ లేదు, ఆ కాలేజీలు లేవు. ఆ తర్వాత వచ్చాయి, మరి ఆ సబ్జెక్ట్ ఏంటో మనకు తెలియదు. ఇప్పుడు నువ్వు చదువు అని మనం అంటామా? ఎందుకంటే అర్థం కానిటువంటి భాష, సబ్జెక్ట్ మనకు తెలియదు. కాబట్టి ఏం చేయాలి? వాళ్ళు తమకు తామే పరీక్షించుకుంటూ నాకు వచ్చిందా లేదా. తల్లిదండ్రులు పెద్దలు ఎవరు చెప్పరు, నీకు నువ్వే. బెంగాల్లో ఒక అమ్మాయి 3 సంవత్సరాల పాటు ఫోన్ పక్కన పడేసి ముట్టుకోకుండా ఐఏఎస్ ఆఫీసర్ అయింది. ఆ అమ్మాయి సాక్ష్యం చెప్పి 3 సంవత్సరాలు ఫోన్లో ఏమీ చూడలేదు, మాట్లాడలేదు. చాలామంది అంటారు గూగుల్లో సెర్చ్ చేసామని అది చేసావా, అది చేయలేదు, ఏం చేయలేదు. 3 సంవత్సరాల పాటు, అంటే 3 సంవత్సరాలు అమ్మాయి రాస్తూనే ఉంది, ఫెయిల్ అవుతూ ఉంది. 1వ సంవత్సరం, 2వ సంవత్సరం, ఇక 3వ సంవత్సరం కూడా అదే. చూద్దాం ఎందుకు రాదు అని పట్టుదలతో చదువుతా అమ్మాయి గెలిచిందండి, సాధించింది, కలెక్టర్ అయింది. ఎప్పుడు కూడా ఒకటి సాధించాలంటే మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ వాక్యం నీకు చెప్పాలంటే నేను సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు లేకుండా నీకు వాక్యం నేను చెప్పలేను. చెప్పినా అది ఎలాగ ఉంటుందంటే పేలవంగా ఉంటుంది. ప్రియులారా, ఆలోచన చేయండి. 2 కొరింథీ పత్రిక దేవుని యొక్క ప్రేమలో 8వ అధ్యాయం 2వ వచనం. వారు బహు శ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియులారా, మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘ ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నాడు పౌలు. ఏంటంటే వాళ్ళకి ఎన్ని శ్రమలు వచ్చాయంట?
ఏమంటే ఏం రాసింది అక్కడ? బహుశ్రమలు. కొంచెం కాదు, మళ్ళీ చూడండి. ఏలాగనగా వారు బహు శ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. ఏమంటే శ్రమలు వస్తే వారు బహు శ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారి నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించింది. కాబట్టి దేవుని ప్రేమించుకున్నాను. నిరుపేదలంట, మళ్ళా ఏంటంటే వాళ్ళకి పరీక్షలు వచ్చాయంట, శ్రమలు. నిరుపేదలకు శ్రమలండి. వాడి పేరే నిరుపేద అంటే ఏమీ లేనివాడు అని అర్థం. వాడికి శ్రమలు వచ్చాయంట. శ్రమలు వస్తే వాళ్ళు ఏం చేశారంటే అండి, సంతోషించారంట. నాకే ఎందుకు వచ్చింది, నేను సేవ చేయట్లేదా, నేను ప్రార్థన చేయట్లేదా, నిన్నేమైనా కాదన్నానా, పాటలు పాడట్లేదా, పరిచర్య చేయట్లేదా, అన్నాలు వండి పెట్టట్లేదా, సేవకులు వస్తే దండాలు పెట్టట్లేదా, లేచి నిలబట్టలేదా, గౌరవించట్లేదా, కానుకలు ఇవ్వట్లేదా. ఇవన్నీ దేవుడికి ఇష్టం కాదు. ఇవన్నీ దేవుడికి ఇష్టం కాదు. ఒకటే మాట్లాడుతున్నాడు సామెతల గ్రంథంలో, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము, నా మాటలు నీకు ఇంపుగా ఉండని. ఆయన అడిగింది హృదయం అడిగాడు, డబ్బులు కాదు. కొంతమంది డబ్బులు ఇచ్చేవాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు సేవకులు. మనం ఆ కేటగిరీ కాదులేండి. ఎందుకంటే నీ డబ్బును చూసో లేకపోతే నీ అందాన్ని చూసో ప్రభువుని ప్రేమించడం అనేది జరగదు. ఎందుకంటే డబ్బు కోసం సేవ చేయటం అంటే దేవుణ్ణి వదిలిపెట్టి సేవ చేస్తున్నామని అర్థం. దేవుణ్ణి అడగకూడదు. ఒక పర్యాయము ఒక సేవకుడు ని వాళ్ళు ఆహ్వానించారు, భక్సం గారు ఆహ్వానిస్తే, సరే ఆమె కొంచెం బిజినెస్ మ్యాన్ అతను. ఆ భార్య ఏం చేసిందంటే, ఈ రోజున సేవకుడు గొప్ప సేవకుడు వస్తూ ఉన్నాడు మా ఇంటికి అని భోజనాలన్నీ తయారు చేశారు మంచిగా. మరి ఏమి కూడా ఏం చేసిందంటే మంచి పట్టు చీర కట్టుకొని ఇంట్లో ఉన్న నగలన్నీ వేసేసుకుందంట. దేవుని ప్రేమే. సేవకుడు ఇంటికి వచ్చాడు. సరే కూర్చున్న తర్వాత ఆవిడ వచ్చింది, అలా ఆ భార్య వచ్చింది. చూస్తే ఎలాగుందంటే ఐడియల్ అంటే విగ్రహం అన్నాడంట డైరెక్ట్గా. నువ్వు ఒక విగ్రహానివి అన్నాడంట. అంటే విగ్రహానికి నగలేస్తారు కదా హిందువులు, అలాగా నువ్వు ఒక విగ్రహానివి, యువర్ ఐడియల్ అన్నాడంట. ఆమెకేం అర్థం కాల. అట్లయితే ఇక్కడ నేను ఏది కూడా తినను అని వెళ్ళిపోయాడు. గొప్ప వ్యక్తి పిలిచాడు, గొప్పగా ఆహార పదార్థాలు తయారు చేశారు. కానీ ఆమె దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డగా కనపట్టలేదు. ఆయనకి ఒక విగ్రహంలాగా కనపడుతుంది. ఆ తర్వాత ఒక మీటింగ్కి వెళ్ళి తన పాపాన్ని ఒప్పుకొని నగలన్నింటినీ సమర్పించేసి సేవకురాలయ్యింది. అది ఒకప్పుడు సేవ. ఈరోజు అలా చెప్తే ఈ సంఘం కాదంటే ఇంకో సంఘానికి పోతామంటారు. ఆ ఫైర్ ఇప్పుడు లేదు. ఈ రోజున సంఘాల్లో ఆనాటి మంట, అలాగా కఠినంగా మాట్లాడేటువంటి సేవకులు ఉన్నా వాళ్ళు కూడా ఇదివరకు యథారాజా తథా ప్రజలాగా ఉండేది. ప్రియులారంటే సేవకుడు ఏం చేస్తే విశ్వాసులు చేసేవాళ్ళు, ఇప్పుడు విశ్వాసులు ఏం చేస్తే సేవకులు చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చేసింది. రివర్స్ అయిపోయిందంతా. సేవకులకు ఈ రోజున పరీక్ష. ఎంతమంది ఉంటారు సంఘంలో గట్టిగా చేస్తే వాక్యం? దేవుడు అంటే ఉన్నాడు, ఆ మాసిదోనియా ప్రజలు బహుశ్రమలలో పరీక్షించబడగా వాళ్ళు ఏం చేశారంట? సంతోషించారట. పరీక్షలో ఏం కావాలి? మనం సంతోషించాలి. ఒక ప్రార్థన కొడుకు పెట్టుకుంది. ఏంటక్క అంటే, రెండయ్య గారు చెప్తానంది. అదేంటమ్మా చెప్తే నేను ప్రిపేర్ అయ్యి వస్తాను. పర్లేదయ్య గారు, మీరు ఏదైనా చెప్తారు, వాక్యం రండి. వెళితే ఆమె సాక్ష్యం చెప్తా ఉంది. నేను అన్నాను, నువ్వు సాక్ష్యం చెప్పమ్మా, తర్వాత వాక్యం చెబుతాను. సరే సాక్ష్యం చెబుతా ఉంది. ఏంటి అంటే, మా అబ్బాయికి 6 సబ్జెక్టులు ఉన్నాయి, అందులో ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాడు, అందుకని ఈరోజు స్తుతికోవడం పెట్టుకోవడం. అదేంటి ఫెయిల్ అయితే స్తుతికోవడం పెట్టుకోవడం? మీరే ఒకరోజు చెప్పారు అయ్య గారు, సంఘంలో మీరు మాట్లాడారు,
ఆ మాట నాకు గుర్తుంది అయ్య గారు అని అంది ఆ తల్లి. చూడండి, తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. 5:18 ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు ఈ విషయములో దేవుని చిత్తము. ఏమని మాట్లాడుతూ ఉంది ఆ తల్లి? అయ్యా, మీరు చెప్పారు వాక్యంలో ప్రతి విషయమందును, అది మంచా చెడ్డ, పాస్ అయ్యాడా తప్పాడా. అప్పుడు అక్కడికి కొంతమంది వచ్చారు. వచ్చిన వాళ్ళల్లో వాళ్ళ పిల్లలు 2 సబ్జెక్టులు 3 సబ్జెక్టులు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. వాళ్ళు సిగ్గుపడ్డారంట. ఈ తల్లి వాళ్ళ కొడుకు తప్పితేనే ప్రార్థన పెట్టుకుంది. తర్వాత చివరిలో చెప్తుంది ఆ సాక్ష్యంలో, మా అబ్బాయి మళ్ళా పరీక్ష రాస్తాడు, మళ్ళా మా అబ్బాయి పాస్ అవుతాడు అనే నమ్మకం నాకు ఉంది. దేవుని ప్రేమిస్తున్నా ప్రేమిట్ల వాక్యానుసారంగా నడిచేవాళ్ళు ఎంతమంది ఉంటారంటారు చెప్పండి? చచ్చిపోయిన వాళ్ళకి ప్రార్థనలు పెడతారు. ఏం ఉపయోగం చెప్పండి? ఏం ఉపయోగం? ఏమన్నా ఆత్మలు తిరిగి వస్తాయా? నీ దగ్గరకు వస్తాయా? మాట్లాడతాయా? ఒకవేళ మాట్లాడుతుంది అని కనుక నీకు అనిపిస్తే, మీ అమ్మో, మీ నాన్నో, మీ తాతో, మీ అవ్వో చనిపోయాడండి, నాకు రాత్రి కల్లోకి వచ్చారని ఎవరైనా చెప్పుంటే, నేను గ్యారంటీగా చెబుతున్నాను, ఆ వ్యక్తులు సాతాను బిడ్డలే. సాతాను బిడ్డలకి మాత్రమే చనిపోయిన వాళ్ళు కనపడతారు, దేవుని బిడ్డలకి కనపడరు. దేవుని బిడ్డలకి ఎవరికి కనపడరు. ఎందుకంటే అది సాతాను క్రియ, అది దయ్యపు క్రియ. చనిపోయిన వాళ్ళు కనపడటం ఏంటండి? బైబిల్లో లూకాసు వార్తలో ఒక మాట ఉంది. లాజరు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. ఏమండి? ధనవంతుడు చనిపోయిన తర్వాత వాళ్ళ బ్రదర్స్ ఉన్నారు అతనికి. ఎవరికైనా కనపడ్డా? కానీ ఇతనే అంటున్నాడు, అయ్యా నాకు బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళు ఇక్కడికి రాకుండా ఉండటానికి అక్కడికి సువార్త చేయించండి అని చెప్పేసి. అక్కడ మోషే ఏలియాలు ఉన్నారులే, వాళ్ళు చెబుతారులే సువార్త అంటాడు దేవదూత. చనిపోయిన ఆత్మలు కనపడకూడదు, కల్లోకి రాకూడదు. అమ్మా నాన్న చనిపోయి దరిదాపుగా 30 ఏళ్ళు అవుతుంది. 1984 ప్రియులారా, 40 ఏళ్ళు అయిపోయింది. ఈరోజు వరకు ఎప్పుడు కూడా నాకు వాళ్ళు కనపడలేదు. నేను ఎప్పుడు మాకు కనపడ్డారు ఇట్లాగా అని నేను నా భార్యతో కానీ పిల్లలతో కానీ సంఘంతో కానీ ఎప్పుడు చెప్పలేదు. నాకు కనపడలేదు కాబట్టి. కానీ మా అక్కకి, మా చెల్లికి, మా అన్నకి కూడా కనపడ్డారంట మా అమ్మ నాన్నలు. అరే నాన్న కనపడ్డాడు రా రాత్రి కళ్ళకు వచ్చి. ఎట్టొస్తాడరా కాబట్టి నేను ఎట్టొస్తాడరా అన్నందుకు వాళ్ళకి విరోధన అయిపోయాను. వాళ్ళు నాతో మాట్లాడేవాళ్ళు కాదు. పెద్దలని గౌరవించడం, ఎవరు గౌరవించాలి? బతుకున్నప్పుడు ఏం చూసేవారు? అమ్మా నాన్నని. హాస్పిటల్లో పడుకుంది ఎవర్రా? సేవలు చేసింది ఎవర్రా? చనిపోయిన తర్వాత కనపడ్డాడని చెబుతావు గొప్పగా. ఎవరు చేశారు సేవ? ఎవరు అనుభవించారు కష్టం? బతుకున్నప్పుడు 10 రూపాయలు ఇవ్వరండి, కానీ చచ్చిపోతే మాత్రం 10,000 పెట్టి దినం చేయాలంట. నిజమా? అవసరమా? చనిపోయిన ఆత్మలు తిరిగి రావు. చనిపోయిన ఆత్మలు తిరిగి రావు ప్రియులారా. ఎట్టి పరిస్థితుల్లో మీరు చనిపోయినటువంటి వాళ్ళు కనపడ్డారు అని చెప్తే మీరు కూడా సాతాను బిడ్డలు అవుతారు. అందుకని ఇళ్లలో వాళ్ళ ఫోటోలు కూడా ఉంచుకోకూడదు. ఎందుకంటే ఫోటోల ద్వారా దురాత్మలు వస్తాయి. ఫోటోల ద్వారా దురాత్మలు వస్తాయి. అందుకనే నిర్గమాకాండం 20వ అధ్యాయము 2-3 వచనాల్లో ప్రభువారు ఏం చెప్పారో చూడండి. దేవుని యొక్క ప్రేమలో మీరు దేన్ని కూడా చేసుకోకూడదు, ఏ రూపమును కూడా చేసుకోవడానికి వీల్లేదు. దేవుని యొక్క ప్రేమను గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే మనము దేవుని వైపు కాకుండా ఏ పరీక్షలో నెగ్గాలని ఆశపడుతున్నాము ఆలోచించేయండి. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని, క్రింది భూమి ఎందే గాని, భూమి క్రింద నీళ్ళ ఎందే గాని, నిన్ను దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు.
వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏం చేయకూడదంట? భూమి మీద కానీ నీళ్లలో కానీ ఏమండి ఆకాశం అందు ఉన్నటువంటి కనపడేవి కానీ ఏదైనా సరే విగ్రహమునైనను నీవు చేసుకోకూడదు, సాగిలపడకూడదు అంటే దండం పెట్టకూడదు, పూజించకూడదు, సాంబ్రాం కడ్డీలు ఒత్తులు వెలిగించకూడదు. ఇంత ఆజ్ఞల్లో ఇంత కఠినంగా దేవుడు మాట్లాడితే ఈరోజు నీకు యేసు ప్రభు పటమా? చనిపోయిన వాళ్ళు నీకు ఉండొచ్చు, తల్లిదండ్రులుగా ఉండొచ్చు, కాదని అంటలే నేను. కానీ వాళ్ళు దేవుళ్ళు ఏమైనా నడిచారా? ఒక ఆత్మను రక్షించారా? వాళ్ళ యొక్క క్యారెక్టరు ఎలాంటిది? బైబిల్లో ఒక మాట రాసింది, ఏమంటే నీతిమంతులను జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరం అని రాసింది. మరి నీతే లేదు కదా. బైబిల్ నీతి అంటే ఏంటి అని చెప్తుందంటే యెహోవాని ఎరుగుటయే నీతి అని రాయబడింది. మరి యెహోవానే ఎరగనటువంటి వాళ్ళు నీతిమంతులు ఎలా అవుతారు? నీతిమంతులు కాని వాళ్ళని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? నీతిమంతుడు ఎవరు? బైబిల్ ప్రకారం యేసుక్రీస్తు తప్ప ఎవరు నీతిమంతులు లేరు. మనం ఏదన్నా ఒక వ్యక్తిని గురించి మాట్లాడినా అతని లోపాలేంటో మనకు తెలియవు, కొన్ని మాత్రమే మనకు తెలుసు. ఇంట్లో ఏం గొడవ పడతాడో పాస్టర్ తెలియదు, కానీ బయటకు వచ్చినప్పుడు మాత్రం అన్ని నీతులు చెబుతాడు. అలాగే పాస్టర్ గారు ఎన్ని నీతి బోధలు చేస్తుందో ఇంటికి వెళితే ఎన్ని గొడవలు పెట్టుకుంటుందో. కానీ వాళ్ళిద్దరూ పాస్టర్ గారు పాస్టర్ అమ్మలు సంఘం వారిని గౌరవిస్తుంది. కారణం ఏంటంటే వాళ్ళ లొసుగులు ఏంటో వీళ్ళకి తెలియవు. ఎందుకంటే వాళ్ళు ఏదో పెద్ద డాబాలు ఎక్కడో ఉంటారు, వాళ్ళకి సంబంధాలు ఉండవు. నీతిమంతులు ఎవరండి? అందుకని మనల్ని మనము పరీక్షించుకోవలసిన వారంగా ఉన్నాం. దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు, మిమ్మల్ని మీరే. 2 కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రికలో దేవుని యొక్క 13వ అధ్యాయం 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 13వ అధ్యాయము 5వ వచనానికి వద్దాం. 5వ వచనం. మీరు విశ్వాసము గల వారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొండి, మిమ్మును మీరే పరీక్షించుకొండి. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా? ఏమంటున్నాడండి? మీరు విశ్వాసం గలవారైతే మిమ్ములను మీరే శోధించుకొని పరీక్షించుకోండి. మీరు విశ్వాసం గలవారైతే, కాకపోతే అసలు శోధించేది లేదు, పరీక్షించుకునేది లేదు. బలారాధన ఇచ్చారు, తీసేసుకున్నాం, వచ్చేసాం. ఏమన్నా ఒప్పుకున్నావా? ఏమన్నా సరి చేసుకున్నావా? ఏమన్నా సాక్ష్యం ఇచ్చావా? ఏం లేదు. కాబట్టి మిమ్మల్ని మీరే పరీక్షించుకునండి. భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని మీరే ఎరుగుదురు కదా. దేవుని యొక్క ప్రేమ. గలతీ పత్రికలో కూడా మనం ఒక మాటను జ్ఞాపకం చేస్తాం. 6వ అధ్యాయము 4వ వచనం. 6వ అధ్యాయము 4వ వచనం. ప్రతివాడును తాను చేయబలిని పరీక్షించి చూచుకొనవలెను, అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును. ప్రతివాడును తాను చేసే పని పరీక్షించి చూసుకోవాలి. నేను సరైనదే చేస్తున్నానా? దొంగతనం చేసేవాడు కూడా వాడికి మంచిగానే అనిపిస్తుంది, మోసం చేసేవాడికి వాడికి మంచిగానే అనిపిస్తుంది, లంచం తీసుకునేవాడికి అది మంచిగానే అనిపిస్తుంది. కానీ ఇక్కడ అంటున్నాడు ప్రతివాడు పరీక్షించాలి. కాబట్టి ఇతరులను బట్టి కాదు, నిన్ను బట్టే నీకు అతిశయం కలుగుతుంది. ఎస్, ఐఎమ్ స్టాండింగ్ ఇన్ జీసస్. నేను యేసులో నిలబడి ఉన్నాను. చెప్తావా? నేను యేసు కోసం పరిగెడుతున్నాను. రన్ ఫర్ జీసస్. యేసు కొరకు, యేసు నా కొరకు సిలువ వేయబడింది, ఆయన కొరకు నేను సిలువ వేయడానికి సిద్ధంగా ఉన్నాను. చెప్తావా? ఎన్నో విషయాలండి ఈ లోకంలో ఎన్నెన్నో సంపాదించుకుంటాం, కానీ కొన్నాళ్ళ తర్వాత ఎక్కడో ఉంటాయి మూల. మళ్ళీ తీసి చూస్తే ఎప్పుడో కొన్నాం, 10 ఏళ్ళు అయింది కొని, ఏంటి ఇక్కడ పడేసింది?
పారే బుద్ధి కాదు, వాడుకో బుద్ధి కాదు. కాదా? మీ ఇంట్లో లేవు అలాంటి వస్తువులు? సెర్చ్ చేయండి. 10 ఏళ్ళ 20 ఏళ్ళ చిన్నప్పుడు పనికి మాలిన ఎన్నో ఉంటాయి మన ఇంట్లో, కానీ పారేయం. అలాగే ఈ దేహంలో దేవుని ఎరకక ముందు చేసిన పాపాలన్నీ ఉంటాయి, కానీ దాన్ని వదిలిపెట్టాం. వస్తూనే ఉంటాయి అన్నమాట. దాన్ని వదిలిపెట్టాలి. ముఖ్యంగా కులం వదిలిపెట్టాలి. నీకు కులం ఉండకూడదు. సర్వేజన సుఖినో భవంతు అన్నారు. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి అనుకుంటావా? అందరూ బాగుండాలని కోరిక ఉందా నీకు? మీ ఇంటి వాళ్ళే కాదు, మీ కుటుంబమే కాదు, అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలని దేవుడు అంటున్నాడు. మీరు ఇప్పటిదాకా నన్ను ఏం అడగలేదు, ఇప్పుడు మీ సంతోషము తీరా నన్ను అడగండి అన్నాడు. సంతోషము తీరా దేవుణ్ణి అడగాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. 5వ అధ్యాయం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఎక్కడ వేయాలి? పక్కింటి ఆమెకి, ఎదురింటి ఆమెకి, బంధువులకి చెప్పుకుంటే చింత తీరుద్దా? అలా తీరుద్దని ఏమన్నా రాశాడా బైబిల్లో? ఏం చేయాలంట? మన చింత యావత్తు ఆయన మీద వేయాలంట. ఎందుకు వేయాలండి? కీర్తన గ్రంథం 68వ కీర్తన 68వ సంకీర్తన 19వ చరణం. ప్రభువు స్తుతినోదులు గాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్తయై ఉన్నాడు. అనుదినము మన భారాన్ని భరిస్తున్నవాడు ఆయన కాబట్టి మన చింత ఎవరి మీద వేయాలి? ఆయన మీద వేయాలి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. నీ పనుల భారం యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఏం చేయాలి? పని భారంగా ఉందా? ఎవరి మీద వేయాలి? దేవుడి మీద ఉంచు. కాళ్ళు నొప్పులండి, కీళ్ళ నొప్పులండి, తలనొప్పులండి, కళ్ళు తిరుగుతున్నాయండి, చేతులు జువ్వు అని లాగుతున్నాయండి, కాళ్ళు లాగుతున్నాయండి, పని చేయలేకపోతున్నామండి. దేవుడి పని. అందుకని అంటున్నాడు, నీ పనుల భారము యెహోవా మీద పెట్టు, అప్పుడు నీ ఉద్దేశాలు సఫలం అవుతాయి. అంటే నువ్వు ఏదన్నా అడుగుతుంటే దేవుడి దగ్గర అది జరుగుతుంది. మత్తయి సువార్త చూడండి, అందరికీ తెలిసిన మాట. 11వ అధ్యాయములో 28వ వచనమును మనం కనుక చూసినట్లయితే, ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. దేవుడు ఏమంటున్నాడు? రండి నా దగ్గరికి. ప్రయాసపడుతున్నారు కదా, నా దగ్గరికి రండి, నేనేమిస్తాను? విశ్రాంతిని ఇస్తాను. హెబ్రీ పత్రికలో, కాబట్టి హెబ్రీ పత్రికలకు మనం వెళదామండి. దేవుని యొక్క ప్రేమలో 2వ అధ్యాయం 18వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఎలాగున్నాడంటే దేవుడు శోధింపబడు వారికి సహాయము చేయగలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదాము. ఎక్కడికి వెళ్ళాలి? కనికరింపబడినటువంటి వారిగా సహాయము చేసేటువంటి దేవుడితో ఉంటూ ధైర్యముతో ఆయన యొక్క సన్నిధిలోనికి మనము ప్రవేశించాల్సింది. 13వ అధ్యాయంలో కూడా 6వ వచనాన్ని జ్ఞాపకం చేసుకోండి. 13వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని నుంచి ధైర్యముతో చెప్పగల వారమై ఉన్నాము. ఏంటంటే నాకెవరు సహాయకుడు? దేవుడు. కాబట్టి నేనేం గాను భయపడను. దేవుడు పెట్టే పరీక్షలో నీవు నిలబడతావా? లోక పరీక్షలో నిలబడతావా? నీ కుటుంబ పరీక్షలో నిలబడతావా? సంఘ పరీక్షలో నిలబడతావా? దేంట్లో నిలబడతావు? దేవుని పరీక్షలో అహాబు నిలబడ్డాడు.
చచ్చిపోవలసిన వాడిని దేవుడు బతికించాడు. ఎందుకంటే అతను గోనెపట్ట కట్టుకొని ఏడ్చినప్పుడు సేవకుడితో చెప్తూ అంటాడు, వాడు చూసావా నా మాట విని ఎలా భయపడుతూ గోనెపట్టు కట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి వాడి టైంలో, అంటే వాడు బతికున్న టైంలో ఈ యొక్క నష్టం జరగకుండా అతను చనిపోయిన తర్వాత అతని కుమారుల టైంలో దీన్ని నేను కలగజేస్తాను. పశ్చాత్తాపపడ్డాడు, పరీక్షలో గెలిచాడు. నీకు కూడా పరీక్షలు వచ్చి ఉంటాయి. ప్రభువు మీద ఆధారపడి గెలిచావా, లోకం మీద ఆధారపడి గెలిచావా? లోకం మీద ఆధారపడి గెలిస్తే గర్వం వస్తుంది, ప్రభువులో ఆధారపడి గెలిస్తేనేమో తగ్గింపు వస్తుంది. ఈ రెండిట్లో ఏది కావాలో కోరుకో, మోకరించి ప్రార్థన చేసుకో.